హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. మనం ఎప్పుడైనా వాటర్ మిలన్ తీసుకుంటే దాన్ని కట్ చేసి తింటాం, లేదంటే జ్యూస్ చేసి తాగుతాం. ఈసారి ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ తయారు చేయండి. టేస్ట్ అండ్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సమ్మర్లో పిల్లలు ఊరికే అడుగుతూ ఉంటారు. అలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక వాటర్ మిలన్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. దానిలో ఒక పీస్ని తీసుకొని దానిలో గింజలు మొత్తం తీసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని జ్యూస్ చేసుకొని ఇలా వడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 3 కప్పుల వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఒక హాఫ్ కప్పు షుగర్ని, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అనేది జ్యూస్లో మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందలుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకుంటే మన కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఆ కన్సిస్టెన్సీ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు చల్లార్చుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచుకోవాలి. ఈలోపు ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 మినిట్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండింగ్ అనేది ఎలా చేయాలంటే 10 సెకండ్స్ గ్రైండ్ చేయాలి, 10 సెకండ్స్ ఆపేసి అలా గ్రైండ్ చేసుకోవాలి 1 మినిట్ పాటు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దానిలోనే ఫుడ్ కలర్ కోసం మనకు ఐస్ క్రీమ్ చాలా కలర్ఫుల్గా రావాలంటే ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని వేసి 1 నిమిషం పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి, ఒక కంటైనర్లోకి తీసుకొని దాని మీద ఒక డ్రై ఫ్రూట్స్ని, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని ఇలా సిల్వర్ ఫాయిల్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నైటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ సిల్వర్ ఫాయిల్ యాడ్ చేయడం వల్ల మనం ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఈ ఐస్ క్రీమ్ మీద వాటర్ వేపర్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా రావడానికి యూజ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.